సింగరేణిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా సింగరేణిలో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి ప్రణాళికలు రచిస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి బొగ్గు గనుల్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. కోల్ బ్లాక్స్ వేలంలో పాల్గొనడానికి సింగరేణికి ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందన్నారు భట్టి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి బొగ్గు గనులను తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు. సింగరేణి కార్మికులు అధికారులతో ముచ్చటించారు. క్షేత్రస్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, సరఫరా పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఆ తర్వాత సింగరేణి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ఉత్పత్తి లక్ష్యాలు, తెలంగాణ విద్యుత్ అవసరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా తెలంగాణకు సింగరేణి ఆత్మ లాంటిదని భట్టి విక్రమార్క అభివర్ణించారు. 130 ఏళ్ల ఘన చరిత్ర, అపారమైన నైపుణ్యం కలిగిన సింగరేణి మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సింగరేణి నిలదొక్కుకోవాలంటే నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయడమే మార్గమని స్పష్టం చేశారు. అంతేకాదు అత్యాధునిక సాంకేతికతతో రేర్ ఎర్త్ మినరల్స్ తవ్వకం, విస్తరణపైన కూడా సింగరేణి దృష్టి సారించి ప్రపంచంతో పోటీ పడాలని సూచించారు. గతంలో కంటే సింగరేణి సంస్థ మరింత వేగంగా ఎదుగుదల, లాభాల బాటలో పయనించాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. మరోవైపు దేశవ్యాప్తంగా కేంద్రం నిర్వహించే నూతన కోల్ బ్లాక్స్ వేలంలో సింగరేణి చురుగ్గా పాల్గొని కొత్త గనులను దక్కించుకునేందుకు ప్రయత్నించాలని ఆదేశించారు. వేలం ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.